ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు శనివారం నేను స్టూడియో నుంచి వచ్చేసిన టైం వచ్చేసి 8:35 అవుతుంది. మా మేడం ఏంది బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు ఎన్ని ఉన్నాయి, ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. రేపు మా అమ్మ దేవుణ్ణి ఎత్తా అంటే దేవుణ్ణి పొద్దులే ఎత్తాను కానీ మా తమ్ముడు ఒకటి పెళ్ళుండే పెళ్ళికి పోయినారు అందరూ. ఇక అంటే మేమే ఉన్నాం, మేమిద్దరం, మా అమ్మ మా లస్య. అరే స్మైలీ రేపు ఎట్లా తింటారా? అయ్యో 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 అర్రే అర్రే కింద ఆడతావు. కోడిని కోస్తావా నువ్వు? మనమే కోద్దామా? అది చికెన్ సెంటర్ కాడికి రాదు కావచ్చు కానీ కోడిని అది లేదో లేవో పొద్దున ఫ్రెష్ అప్ అయ్యి మనం పోవాలి. ఈ బట్టలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకేమేమి ఉన్నాయి అన్నీ వేసేవే బట్టలు. ఇప్పుడు బట్టలన్నీ బరువు ఉన్నాయి. ఏరా అది వాషింగ్ మిషన్ది మెల్లది మమ్మీ ఇస్తా ఆగు ఏట్లో వాడకు. ఇవన్నీ బట్టలు వేసేసుకోండి. సినిమా చీకటి అయింది కానీ ఎవరు లేనే లేరు ఊర్లల్లా. స్మైలీ డోర్ ఎందుకు వేసినావురా? నీ బట్టలు నువ్వే వేసుకుంటావా? అందరి బట్టలు ఎత్తా నీవే వేసుకుంటావా? నావి కూడా ఎత్తాందా? మరి ఇవన్నీ తీయ ఒక్కొక్కటిది. మమ్మీకి ఒక్కొక్కటి, మమ్మీకి ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్కటి ఇవ్వవు. ఏడ్చింది ఇక మొత్తం బౌల్ అయితే అడిగేసినా కానీ మొత్తం ఇక ధూప్ అవుతుంది. ఇక బనానా తినది కానీ ఉండని కంప్లీట్ బౌల్స్ ఇక మొత్తం సింక్ క్లీన్ అయింది. ఇక వచ్చేసి 9-10 అవుతుంది. మొత్తం ఇంట్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. వాషింగ్ మిషన్లో బట్టలు అవి ఇంకొక గంటన్నర అంటే 10:30 అవుతుంది. 10:30 వరకు తర్వాత చూసుకుందాం. ఇక అందరికైతే గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7 అవుతుంది. రాత్రి పడుకునేసరికి 1:30-2 అయింది. ఇక అట్లా నడిచింది. ఇప్పుడు లేచి బట్టలు అయిపోయేసరికి 11:05 అయింది. మొత్తం ఇదంతా ఊడవాలి ఇప్పుడు. ఇక మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయినాం. మా బిడ్డ అయితే లేవలే. టైం వచ్చేసి 8:25 అవుతుంది. 8:25 అవుతుంది కానీ ఇప్పుడు ఛాయ్ తాగి కిందికి పోవాలి. కిందికి పోయి ఇక దేవుణ్ణి మొక్కినాక కోడిని కోపించుకొని వస్తా. ఇక ఫస్ట్ అయితే కోడిని తీసుకొద్దాం. కోడిని అయితే తీసుకొచ్చినాక ఇంటికాడ మొక్కిన తర్వాత కోసుడా మరి పోయి కోపించుకొని వచ్చుడా అనేది లెక్క. ఇక ఛాయ్ అయితే తాగాలి. తాగినాక పోయి ఫస్ట్ కోడిని అయితే ఫస్ట్ తీసుకురావాలి. మా బిడ్డ ఇంకా లేవలే. లేచినాక అది ఏమంటాయి కోయి 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 అంటది. అది అందుకనే పండుకున్నది కదా మరి పోయి కోపించుకుని తెల్లితోటి ఉన్నప్పుడు కోస్తే మంచిగా ఉండదు. కోడిని కొత్తది అది కూడా. ఇక రస్క్ చాయ్ అయితే అయిపోయినాక పోయి తీసుకురా. కాకపోతే ఇక ఎత్తుకొని తీసుకొని పోతాను. మా బిడ్డ అయితే లేవకపోయేసరికి ఇక మెల్లగా ఎత్తుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతాను. మెల్లగా పోయి మా బిడ్డని కింద వచ్చి దేవుడిని మొక్కి కొన్ని ఒప్పించుకొని వస్తా. కొన్ని అయితే మొక్కేసినాం. కొన్ని అయితే కోసుడు అయిపోయింది. రైస్ కుక్కర్ బగారా రైస్. ఓకే కింద మొక్కు మంచిగా. ఓకే ఎటు పోతాను మైలీ? ఆమె తింటా. నువ్వు అన్నం తింటావు. ఇప్పుడు ఎట్లా తింటావురా? కోడిని ఎట్లా కోసినారు నువ్వు? కోడిని కొయ్యలేగారు నువ్వు ఇవాళ స్మైలీ? కోడిని కొత్తావా? కోయవా? సొంతం సాయంత్రం కొత్తావా? ఎట్లా కొత్తావు చెప్పు చూపి. లేకుంటే ఇక కింద మా తమ్ముడు గిడ కట్టిండు. ఇక రోజు ఇదే పని. మమ్మీ గోట్లు వేయలేదు ఇవ్వదాకా. స్మైలీ ఎన్నిసార్లు తింటావు చికెన్ పీసు? అయ్యో ఊపు. వచ్చేసిన టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు టైము. ఇక బియ్యం అయితే జరగాలి. ఇప్పుడు ఈ బియ్యం బత్త తీసుకొచ్చి ఇక్కడ దీన్ని కొంచెం ఎండేసి పెట్టేసుకోవాలి. మరి బాయ్. ఓకే ఇక మొత్తానికి అయితే
బియ్యం జరుగుడు అయిపోయింది. ఇక కొన్ని బౌళ్ళు ఉన్నాయి. ఇక ఇది పొద్దురదే చాయ్. ఇక కొంచెం జరుగుడేమో కానీ మొత్తం మీద పడ్డాయి. టక్క చెరిగినాం. నేను మా మేడం మా అమ్మ కూడా చెరిగింది. టక్క అయిపోయింది. మొత్తానికి అయితే ఇలా సండే అయితే ఇది అయిపోయింది. పొద్దుగా దేవుణ్ణి చేసుకున్నాం, స్టూడియోకి పోయినాం. నిన్న చిన్న ఈవెంట్స్ ఉండే అవన్నీ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. ఇంటికి వచ్చేసినాం. వెళ్ళిపోడే ఇక మా బిడ్డ పార్కు తీసుకుపోమంటుంది కానీ పార్కు వేయటట్లేదు. ఏం కాలే మరి నువ్వు ఇటు వస్తావా? ఇట్రా చెప్పవు ఏమైంది మరి తీసుకుపోవా అన్నది. పార్క్కి పోతా లేకుండా లేదు. లాస్ట్ వరకు మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.